ఏయ్ రాబే. ఏంటి హెల్ప్ అని రాసింది? అయినా నాకే 1,00,000 బాధలున్నాయి. నేను ఆవిడకి ఏం హెల్ప్ చేస్తాను? అమ్మో ఏంటి హెల్ప్ అని రాసింది? నేను హెల్ప్ చేస్తా అన్న ఏమైనా చేస్తాడేమో. అమ్మో హెల్పా? ఆవిడేదో ఆపదలో ఉన్నట్టుంది. ఎవరావిడ? జుట్టు ఎందుకు పట్టుకొని తీసుకెళ్తున్నావు? నీకెందుకయ్యా? నా మనిషిని ఎలాగైనా తీసుకెళ్తా. వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో. నా పని నేను చూసుకుంటున్నాను. అట్లా అని చెప్పి రోడ్డు మీద ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూసి చూరుకోమంటావా? చాలా మందిని సహాయం అడిగానండి, కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. మీరు మాత్రం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నువ్వేంట్రా ఈ రోజుల్లో ఎవరైనా సాయం చేయమని అడిగితే వాళ్ళకి ఎక్కడ సమస్యలు వస్తాయని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అలాంటిది నువ్వేంది పెద్ద మగళ్ళ సహాయం చేయడానికి ముందుకు వచ్చేస్తున్నావు? రోడ్డు మీద ఎవరైనా సరే ఆపదలో ఉంటే ప్రాణం పోయే వరకు పోరాడుతూనే ఉంట. శబాష్. ఈ రోజుల్లో ఎదుటి వారికి సాయం చేయాలని మనసుతోటి ముందుకొస్తే సమాజం బాగుపడుతుంది, తద్వారా దేశం కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా అమ్మాయిల పైన అత్యాచారాలు కూడా తగ్గుతాయి.